Hello students, good morning everyone. In today's class we will discuss about equilibrium of four force members. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన త్రీ కండిషన్స్ చూసాము. అవి ఏంటంటే ఒక మెంబర్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది, అలాగే ఒక మెంబర్ మీద త్రీ ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సిమిలర్గా ఒక మెంబర్ మీద రెండు ఫోర్సెస్ అండ్ ఒక టార్క్ ఉన్నప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉండడానికి కండిషన్స్. సో ఆ త్రీ టైప్స్ ఆఫ్ కండిషన్స్ మనం నేర్చుకున్నాం. సో మనం సాల్వ్ చేసిన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మొత్తం అన్నీ కూడా ఆ త్రీ కండిషన్స్ బేస్ చేసుకునే ఉన్నాయి. కాకపోతే మనకి కొన్నిసార్లు ఒక మెంబర్ మీద మోర్ దాన్ 4 ఆర్ మోర్ దాన్ 4 ఫోర్సెస్ కూడా మేబీ యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఎలా చేయాలి ప్రాబ్లం అది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈక్విలిబ్రియం ఆఫ్ 4 ఫోర్స్ మెంబర్స్. సో ఒక మెంబర్ మీద మనకి ఒకవేళ 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. సో మనకి ఆ 4 ఫోర్సెస్లో ఏవైతే కంప్లీట్గా తెలుస్తాయో, సో ఫస్ట్ లుక్ ఫర్ ద ఫోర్సెస్ కంప్లీట్లీ నోన్ అండ్ కంబైన్ దెమ్ ఇంటూ ఏ సింగిల్ ఫోర్స్. సో ఏవైతే ఆ 4 ఫోర్సెస్ నోన్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని మొత్తాన్ని కంబైన్ చేసి ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయండి. సో రిజల్టెంట్ కనుక్కుంటాం అన్నమాట. ఏవైతే సపోజ్ 4 ఫోర్సెస్లో 2 ఫోర్సెస్ తెలుస్తున్నాయి అనుకోండి, ఆ 2 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ కనుక్కుంటాం. we will find out the sum of the two forces that we know. సో దానివల్ల ఏమవుతుంది, సో యాక్చువల్గా ఇందాక 4 ఉన్నాయి. సో మనం 2 ఫోర్సెస్ మనం ఒక ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇంకెన్ని ఉన్నట్టు, సో 2 ఫోర్సెస్ ఒకటి అయిపోయింది ఇంకా. సో ఇంకా 2 + 1 ఉంటాయి. సో ఇంకా 3 ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఇన్ దిస్ వే we may reduce the number of forces acting on a body to 2 or 3. సో అంటే ఏవైతే నోన్ ఫోర్సెస్ ఉన్నాయో సో వాటిని మనం ఒక సింగిల్ ఫోర్స్ కింద కంబైన్ చేయడం వల్ల సో మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఏమవుతాయి, తగ్గుతాయి. ఎందుకంటే 2 ఫోర్సెస్ ఒక ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం, ఆల్రెడీ రిజల్టెంట్ కనుక్కున్నాం. సో however in planar mechanism a 4 force system is also solvable if one force is known completely along with lines of actions of the others. సో ఒకవేళ ఒక ప్లానార్ మెకానిజంలో ఒక 4 ఫోర్స్ మెంబర్ అనేది ఉంది. సో అలాంటి మెంబర్ని మనం సాల్వ్ చేయగలం ఎప్పుడైతే ఒక ఫోర్స్ కంప్లీట్గా తెలిసి రిమైనింగ్ 3 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ అనేవి మనకు తెలిస్తే డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. సో వన్ ఫోర్స్ ఉండి మిగతా 3 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిస్తే అది ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయగలం. So let us consider a particle P. సో ఇక్కడ F1 అనే ఫోర్స్ అండ్ F2 అనే ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ పార్టికల్ మీద ఈ రెండు ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో మనకి రిజల్టెంట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉందో సో పార్టికల్ అనేది యాక్చువల్గా ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో వీ షుడ్ రిప్రజెంట్ దట్ రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ పార్టికల్ పాసింగ్ త్రూ ద పాయింట్ P. అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ని, సో ఈ రెండు ఫోర్సెస్ సమ్ రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది కదా, సో మనం దాన్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంటే ఆ పాయింట్ ఆ పాయింట్ P గుండా పాస్ అయ్యేలాగా రిప్రజెంట్ చేయాలి. దిస్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్. ఆ పార్టికల్ గుండా పాస్ అయ్యేలాగా దాని రిజల్టెంట్ మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టికల్ మీద అప్లై అవుతున్నాయి కదా రెండు ఫోర్సెస్. సో రిజల్టెంట్ కూడా యాక్చువల్గా ఆ పార్టికల్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది చిన్న ప్రాబ్లమ్. సో యాక్చువల్గా ఒక మెంబర్ ఉంది, ఇట్స్ ఎ క్వాటర్నరీ లింక్. సో లింక్ దట్ ఈస్ connected to 4 other links is a quaternary link. So ఇప్పుడు quaternary link ABCD under the action of forces F1, F2, F3 and F4 acting at so as this quaternary link is connected to 4 other links, so at every joint there will be one constraint force that is applied on that
క్వాటర్నరీ లింక్. సో క్వాటర్నరీ లింక్ ఉంది ఇక్కడ, ఏబిసిడి అనేది క్వాటర్నరీ లింక్. ఇది 4 బార్ మెకానిజం కాదు, ఇది మొత్తం ఒకటే లింక్. ఓకే, ఇది మొత్తం ఒకటే లింక్. ఈ లింక్ మీద యాక్చువల్గా 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ది F1 అనే ఫోర్స్, నెక్స్ట్ F2 అండ్ F3 అండ్ F4. సో మనకి ఇక్కడ ఏమైతే కంప్లీట్గా నోన్ ఫోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చారు. F1 అనే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, 200 న్యూటన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ F4 అనే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి యాంగిల్ కూడా మెన్షన్ చేశారు కదా. సో అలాగే ఈ F1 కూడా యాంగిల్ మెన్షన్ చేశారు. సో మనకి F3 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కూడా, లైన్ ఆఫ్ యాక్షన్ తెలియదు, ఎట్ ద సేమ్ టైం మనకి దాని మ్యాగ్నిట్యూడ్ కూడా తెలియదు. సో F3 యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలియదు, అలాగే డైరెక్షన్ కూడా తెలియదు. బట్ F2 యొక్క డైరెక్షన్ తెలుసు, బట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలియదు. సో F2 మ్యాగ్నిట్యూడ్ తెలియదు, అలాగే మ్యాగ్నిట్యూడ్ తెలియదు, అలాగే డైరెక్షన్ తెలుసు. బట్ F1 అండ్ F4 ఫోర్సెస్ చూడండి. F1 ఏమో 200 న్యూటన్స్ ఇచ్చారు, అలాగే F4 ఏమో 300 న్యూటన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఈ మెంబర్ మీద 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ మెంబర్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ని మనం చెక్ చేయాలి అంటే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే నోన్ ఫోర్సెస్ ఉన్నాయో సో వాటిని ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో మనకి ఈ ప్రాబ్లంలో మనకి తెలుసున్న ఫోర్సెస్ ఏంటి, ఒకటేమో F1 అండ్ ఇంకొకటేమో F4. సో F1 అండ్ F4 ఆర్ నోన్ ఫోర్సెస్, ఇవి నోన్ ఫోర్సెస్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటి యొక్క రిజల్టెంట్ కనుక్కుంటాం. సో మనకి ట్రయాంగులర్ మెథడ్ ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకుని ఉంటారు. సపోజ్ F1 అనే ఫోర్స్ ఉంది. సో F1 అనే ఫోర్స్ 200 న్యూటన్స్ ఉంది. సో ఇక్కడ ఏదైతే మనకి యాంగిల్ ఇచ్చారో విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ 30 degrees మనం అది ప్లేస్ చేసుకుని హారిజాంటల్ తోటి మనం 200 న్యూటన్స్ అంటే సపోజ్ 2 సెంటీమీటర్స్ డ్రా చేశారు అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 100 న్యూటన్స్ అనే స్కేల్ తీసుకున్నట్టు. సో 200 న్యూటన్స్ డ్రా చేస్తాము. నెక్స్ట్ F4 అనే ఫోర్స్ ఉంది కదా, 300 న్యూటన్స్. అది F4 అనే ఫోర్స్ 300 న్యూటన్స్. సో ఇప్పుడు రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్ అంటే స్టార్టింగ్ పాయింట్ని అండ్ ఎండ్ పాయింట్ని మనం జాయిన్ చేయాలి. So this will be your resultant of 2 forces, that is F1 plus F4. సో F1 అండ్ F4 ఫోర్స్ యొక్క రిజల్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో మనకి ఈ డైరెక్షన్లో ఉంటుందని వచ్చింది. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ 2 ఫోర్సెస్ ఒక సింగిల్ రిజల్టెంట్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాం. సో ఇంకా బాడీ మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి, సో మనకి F1 అండ్ F4 ఈ రెండు కలిసి ఒక ఫోర్స్ అయిపోయింది. సో ఇంకా F2 ఉంది, అలాగే F3 ఉంది. సో అప్పుడు మనకి ఆల్రెడీ F1 ఈ ఫోర్స్ యొక్క ఈ రిజల్టెంట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే డైరెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఫోర్స్ పాలిగన్ మనం డ్రా చేస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది, అలాగే డైరెక్షన్ కూడా తెలుస్తుంది. సో ఒక ఫోర్స్ కంప్లీట్గా తెలుసు, ఇంకొక ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, థర్డ్ ఫోర్స్ కంప్లీట్గా తెలియదు. సో మనం ఇప్పుడు ఏంటి, ఈక్విలిబ్రియం ఆఫ్ 3 ఫోర్స్ మెంబర్ కండిషన్ యూస్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. F4 300 న్యూటన్స్, F1 200 న్యూటన్స్.
ఇదేమో 30 degrees అండ్ ఇది కూడా 30 degrees. సో ఇప్పుడు మనం ఇది మొత్తం ఒక్కటే లింక్ కదా, సో ఒక లింక్ మీద ఇక్కడ యాక్చువల్గా ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో మనం దీని రిజల్టెంట్ కావాలంటే ఏం చేస్తామంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఈ మెంబర్ మీద ఏ డైరెక్షన్లో మనకి ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ పడుతుందో కనుక్కోవాలి. సో F1 ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తాను. సిమిలర్గా నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే F4ని ఎక్స్టెండ్ చేస్తాను. సో ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఖచ్చితంగా ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సపోజ్ ఈ పాయింట్ O అనుకోండి. సో ఇప్పుడు ఈ F1 అండ్ F4 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఖచ్చితంగా పాయింట్ O గుండా పాస్ అవ్వాలి. ఎందుకంటే ఇది మొత్తం ఒకటే మెంబర్, ఒక మెంబర్ మీద ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు రిజల్టెంట్ అనేది ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఎక్కడైతే మీట్ అయినాయో, అంటే ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ వస్తుందో బాడీ మీద, మనం ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది ఈ పాయింట్ దగ్గర మనం తీసుకుంటే అంతే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ F1 ప్లస్ F4. ఇది యాక్చువల్గా మనకి, సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఇలా డ్రా చేశాను. నాకు యాక్చువల్గా నేను స్కేల్ తీసుకుని డ్రా చేయలేదు కాబట్టి నేను ఇలా డ్రా చేశాను రఫ్గా. బట్ యాక్చువల్గా అయితే ఇంచుమించు రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F4 అనే ఫోర్స్ సో మనకి ఇలా ఉంటుంది, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఇలా ఈ డైరెక్షన్లో. సో అంటే ఈ రెండు ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది ఈ బాడీ మీద ఈ సింగిల్ ఫోర్స్ వల్ల వస్తుంది. సో దీన్నే రిజల్టెంట్ అంటాం కదా మనం. సో ఒక ఫోర్స్ వచ్చింది కంప్లీట్గా, దీని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ పైన ఫోర్స్ పాలిగాన్ నుంచి మీకు మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే డైరెక్షన్ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోర్స్ తెలుసు, లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. F2 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది తెలుసు. ఇక్కడ ఎంత యాంగిల్ ఇచ్చారంటే వీళ్ళు 30 degrees ఇచ్చారు. ఇది కూడా, ఇది కాకుండా ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అదేంటంటే F3 అనే ఫోర్స్. ఇది కంప్లీట్గా మనకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న ఈ రెండు ఫోర్సెస్ని ఒక రిజల్టెంట్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి, సో ఒకటేమో F అనే ఫోర్స్ ఉంది విచ్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ F1 అండ్ F4, అండ్ ఇంకొక ఫోర్స్ ఏముంది F2 ఉంది, అలాగే ఇంకొక ఫోర్స్ F3 ఉంది. సో ఇప్పుడు బాడీ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి, అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కండిషన్స్ ఏంటి? సో ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవ్వాలి, ఆ 3 ఫోర్సెస్ యొక్క ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మూడు ఫోర్సెస్కి లైన్ ఆఫ్ యాక్షన్స్ ఎక్స్టెండ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఒకటి ఉండాలి. సో ఇప్పుడు F2 ఉంది కదా, F2ని ఎక్స్టెండ్ చేయండి. F2ని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఎందుకంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు మనకి, ఇలాగ ఇచ్చారు వాళ్ళు. దిస్ ఈజ్ యువర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F2. సో నెక్స్ట్ ఈ రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F4 ఉంది కదా, ఇది ఒక సింగిల్ ఫోర్స్ కదా, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. సో ఒక పాయింట్ వచ్చింది. సో దిస్ P, ఈ P ఏంటి? పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఇది. ఎందుకంటే ఇప్పుడు బాడీ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటేమో F, ఇంకోటేమో F2 అండ్ ఇంకొకటేమో F3. సో ఇప్పుడు రెండు ఫోర్సెస్ F2 అండ్ F ఒక పాయింట్ మీట్ అవుతున్నాయి. దిస్ పాయింట్ P ఈజ్ నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. అప్పుడు ఖచ్చితంగా మీ థర్డ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఈ పాయింట్ P గుండా పాస్ అవ్వాలి. అదే కదా కండిషన్, ఈక్విలిబ్రియం ఆఫ్ 3 ఫోర్స్ మెంబర్లో అది మన కండిషన్. సో యువర్ F3 అనేది ఖచ్చితంగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అప్లై అవుతుంది. అట్ ద సేమ్ టైం సో మనం దాన్ని డ్రా చేస్తే ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా పాయింట్ P గుండా పాస్ అవ్వాలి. సో మీరు ఈ F2ని ఎక్స్టెండ్ చేస్తారు లైన్ ఆఫ్ యాక్షన్, అలాగే ఈ Fని ఎక్స్టెండ్ చేస్తారు, ఒక పాయింట్ P వస్తుంది. ఆ పాయింట్ Pని అండ్ ఇక్కడ ఈ F3 అప్లై అవుతున్న పాయింట్ని మీరు జాయిన్ చేస్తే
this will be your line of action of F3. That will be your line of action of F3. Line of action of F3. సో ఇప్పుడు మనం ఫోర్స్ పాలిగాన్ అనేది మనం డ్రా చేయొచ్చు. సో మనం ఫోర్సెస్ కనుక్కోమని చెప్పారు ఇక్కడ క్వశ్చన్లో. So the link is in static equilibrium. So determine the magnitude of the forces F2 and F3 and the direction of F3. సో F2 అండ్ F3 యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కోమన్నారు, అలాగే F3 యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కనుక్కోమన్నారు క్వశ్చన్లో. సో అది మనకి ఫోర్స్ పాలిగాన్ నుంచి వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఒక సింగిల్ రిజల్టెంట్ ఫోర్స్ వచ్చింది, విచ్ ఇస్ ద సమ్ ఆఫ్ 200 న్యూటన్స్ అండ్ 300 న్యూటన్స్. F1 అండ్ F4 యొక్క రిజల్టెంట్ వచ్చింది. ఫస్ట్ ఆ రిజల్టెంట్ డ్రా చేసాం. సో F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F4. ఈ రిజల్టెంట్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ తెలుస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసాం. సో ఆ F1 తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి F2 తెలుసు. F2 చూడండి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు కదా. సో ఇది ఒక దగ్గర డ్రా చేస్తాం. ఒక ఎండ్లో F2 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేయండి. F2 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎండ్లో F3 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది కదా. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ లైన్ అనేది F3 లైన్ ఆఫ్ యాక్షన్ అది. సో ఇంకొక ఎండ్లో ఏం చేస్తామంటే ఈ లైన్కి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F3కి ప్యారలల్గా ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేస్తాం. సో దిస్ విల్ బి యువర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F3 and this will be your line of action of F2. సో ఫోర్స్ పాలిగాన్ ఒక మెంబర్ మీద 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 ఫోర్సెస్ని ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేసాము. సో ఇంకా 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫోర్స్ పాలిగాన్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది. సో అప్పుడే కదా మనకు అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే F3, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి స్కేల్ తీసుకుని. సో మీరు ఏదైతే స్కేల్ తీసుకున్నారో అక్కడ నుంచి దీని మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సిమిలర్గా దీని మ్యాగ్నిట్యూడ్ అంటే మొత్తం అన్ని యారోస్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో F2 దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత లెంత్ ఉందో కనుక్కొని మీరు తీసుకున్న స్కేల్ తోటి మల్టిప్లై చేస్తే మీకు దాని వాల్యూ అనేది వస్తుంది. ఈ రకంగా మనం ఏంటంటే ఒక మెంబర్ మీద 4 ఫోర్సెస్ ఉంటాయి. సో 2 ఏవైతే నోన్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ నోన్ ఫోర్సెస్ని మనం కంప్లీట్గా ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తాము. సో అప్పుడు మనకి మెంబర్ మీద ఉన్న ఫోర్సెస్ తగ్గిపోతాయి నెంబరు. సో అప్పుడు మనం ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఉన్న కండిషన్స్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. So figure below shows a cam with a reciprocating roller follower system. So various forces acting on the follower are indicated in the figure. At the instant, an external force F1 of 40 newtons. ఇది ఒక reciprocating follower. So this is our cam and this is our follower. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని యాక్ట్ అవుతున్నాయంటే ఈ క్యామ్ ఫాలోవర్ సిస్టమ్ మీద
సో టోటల్గా 5 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, ఆ F1 అనే ఫోర్స్ ఎంత అంటే F1 ఈజ్ 40 న్యూటన్స్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోవర్ యాక్సిస్. సో ఫాలోవర్ యాక్సిస్ తోటి 30 degrees ఉంది F1 అనే ఫోర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక స్ప్రింగ్ అనేది, ఇక్కడ స్ప్రింగ్ ఉంది చూడండి, ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా. యాక్చువల్గా స్ప్రింగ్ అంటే ఇప్పుడు మనకి క్యామ్ అనేది యాక్చువల్గా అది రొటేట్ అవుతున్నప్పుడు, ఐ మీన్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో క్యామ్ అనేది ఫాలోవర్ మీద సమ్ ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ వల్ల ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవుతుంది. కానీ ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవ్వడానికి, అంటే ఫాలోవర్ డౌన్వర్డ్ మూవ్ అవ్వడానికి క్యామ్ ఎటువంటి ఫోర్స్ ఎక్సెప్ట్ చేయదు. సో మనకి ఎయిదర్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల కానీ, లేదంటే మనకి ఏదైనా స్ప్రింగ్ పెడితే ఆ స్ప్రింగ్ మనం యాక్చువల్గా క్యామ్ ఫస్ట్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యామ్ మళ్ళీ కొంచెం రొటేషన్ తిరుగుతుందో యాక్చువల్గా అప్పుడు ఎటువంటి మోషన్ ఫాలోవర్కి ఇవ్వదు, కానీ ఫాలోవర్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ స్ప్రింగ్ కంప్రెస్ అయింది కదా, అది మళ్ళీ ఏంటి ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్తో పాటు ఫాలోవర్ కూడా కిందకు వస్తుంది. సో డౌన్వర్డ్ మోషన్ ఫాలోవర్కి రావడానికి ఎయిదర్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల కానీ, లేదంటే స్ప్రింగ్ ఫోర్స్ కానీ యూజ్ అయ్యి ఫాలోవర్ అనేది కిందకు వస్తుంది డౌన్వర్డ్ మోషన్లో. ఓకే, సో అందుకోసం ఇక్కడ ఒక స్ప్రింగ్ ప్లేస్ చేశారు. సో టు మూవ్ దట్ ఫాలోవర్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్, సో ఇక్కడ ఒక స్ప్రింగ్ ప్లేస్ చేశారు. సో ఇక్కడ F2 అనే ఫోర్స్ ఉంది, ఇక్కడ ఉంది కదా F2 అనే ఫోర్స్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే, సో F2 అనే ఫోర్స్ ఉంది, దట్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి F2 ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్స్. ఇది స్ప్రింగ్ ఫోర్స్. అంటే మనకి వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్కి 15 న్యూటన్స్ అనే ఫోర్స్ స్ప్రింగ్ అప్లై చేస్తుంది. అలాగే మనకి క్యామ్ అనేది ఫాలోవర్ మీద ఇప్పుడు ఇది రోలర్ ఫాలోవర్. సో ఇక్కడ యాక్చువల్గా ఒక రోలర్ ఉంది, అంటే క్యామ్ డైరెక్ట్గా ఫాలోవర్తో కాంటాక్ట్లో ఉండదు. సమ్ ఇక్కడ రోలర్ ఉంది చూడండి, ఈ రోలర్కి యాక్చువల్గా క్యామ్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది, అదేమో ఫాలోవర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. F5 అనే ఫోర్స్ అప్లై అవుతుంది ఇక్కడ క్యామ్ నుంచి రోలర్కి. సో అది యాక్చువల్గా ఎక్కడైతే ఈ రెండు, ఈ క్యామ్కి అండ్ ఈ రోలర్కి ఎక్కడైతే అవి కాంటాక్ట్లో ఉన్నాయో అక్కడ కామన్ నార్మల్ ఉంటుంది. సో క్యామ్ అండ్ ఫాలోవర్, సో క్యామ్ అండ్ రోలర్ ఈ రెండు బాడీస్కి ఎక్కడైతే టచ్ అయినాయో అక్కడ ఒక కామన్ నార్మల్ ఉంటుంది కదా. అలాంగ్ దట్ కామన్ నార్మల్ మనకి యాక్చువల్గా క్యామ్ నుంచి రోలర్కి ఫోర్స్ అప్లై అవుతుంది. సో అందుకే ఇక్కడ యాక్చువల్గా ఈ ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ దగ్గర కామన్ నార్మల్ డిస్ప్లే చేశారు. దట్ విల్ బి యువర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F5. సో ఇవి కాకుండా ఈ 40 న్యూటన్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్సు, ఈ 15 న్యూటన్స్ అనేది స్ప్రింగ్ ఫోర్సు, ఈ F5 అనేది క్యామ్ నుంచి రోలర్ మీదకి వచ్చే నార్మల్ డైరెక్షన్లో అప్లై అయ్యే ఫోర్స్ F5 అనేది. సో వీటితో పాటు మనకి F3 అనే ఫోర్స్ ఉంది, అలాగే F4 అనే ఫోర్స్ ఉంది. సో F3 అనే ఫోర్స్ అండ్ F4 అనే ఫోర్స్ ఈ రెండు కూడా బేరింగ్ రియాక్షన్స్. F3 అండ్ F4 ఆర్ బేరింగ్ రియాక్షన్స్. సో ఇప్పుడు ఈ ఎంటైర్ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి, సో డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఫోర్సెస్ F3 అండ్ F3, F4 అండ్ F5. అస్యూమ్ నో ఫ్రిక్షన్ ఏం లేదంటున్నారు. సో ఈ ఎంటైర్ మెకానిజం అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి ఇక్కడ ఈ F3, F4, F5 ఎంత ఫోర్సెస్, వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఎంత ఉంటే అది పాసిబుల్ అవుతుందో క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 ఫోర్సెస్ ఉన్నాయి సిస్టమ్ మీద. సో ఈ 5 ఫోర్సెస్లో కంప్లీట్గా తెలుసున్న ఫోర్సెస్ ఒకసారి చూడండి. సో 40 న్యూటన్స్, ఇక్కడ ఇది మ్యాగ్నిట్యూడ్ తెలుసు, డైరెక్షన్ కంప్లీట్గా తెలుసు. చూడండి యారో కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, మనకి ఈ డైరెక్షన్లో యారో కూడా మెన్షన్ చేశారు. అలాగే సిమిలర్గా మనకి F2 ఫోర్స్ కూడా తెలుసు. F2 ఫోర్స్ ఎలా ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ఫాలోవర్ మధ్యలో వీళ్ళు మెన్షన్ చేశారు, డౌన్వర్డ్ డైరెక్షన్లో F2 ఉంది. సో మనకి F1
F1 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, అలాగే మ్యాగ్నిట్యూడ్ తెలుసు, ఎంత 40 న్యూటన్స్. సో స్కేల్ తీసుకుని వెర్టికల్ తోటి 30 degrees చేసేలాగా F1 డ్రా చేస్తాం. సో F1 డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ F2 ఫోర్స్ తెలుసు కదా, ఎంత 15 న్యూటన్స్. సో 15 న్యూటన్స్ ఫోర్స్ దానికి యాడ్ చేస్తాం, అంటే 1.5 సెంటీమీటర్స్ అనుకోండి, F2ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు వీటి రిజల్టెంట్, ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని అండ్ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఆ రెండు పాయింట్స్ని కలపాలి, మనం జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఒకటి F1 ఇంకోటి F2, ఈ రెండు ఫోర్సెస్ కంప్లీట్గా తెలుసు. ఒకటేమో 30 degrees చేస్తుంది వెర్టికల్ తోటి, ఇంకోటేమో కంప్లీట్గా y యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో F1 F2 కంప్లీట్గా తెలుసు. సో ఇప్పుడు రిజల్టెంట్ కావాలంటే ఫస్ట్ F1 డ్రా చేశాను, దాన్ని చివరిలో F2 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో నెక్స్ట్ ఆ ఎండింగ్ పాయింట్ని జాయిన్ చేస్తాను. సో అప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది రెండు ఫోర్సెస్కి. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మెకానిజం మీద మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నట్టు, యాక్చువల్గా అయితే 5 ఉన్నాయి, కానీ మనం ఈ రెండు ఫోర్స్ని ఏం చేసాము, ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఒక పాయింట్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో అది దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ మనం చెప్పాలి అంటే, సారీ, ఆ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఆ పాయింట్ గుండా పాస్ అయ్యేలా రిప్రజెంట్ చేయాలి. సో మీ ఇక్కడ పాయింట్ ఏ చూడండి, పాయింట్ ఏ దగ్గర మనకి ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, F1 అనే ఫోర్స్ అప్లై అవుతుంది. సిమిలర్గా F2 అనే ఫోర్స్ దాని లైన్ ఆఫ్ యాక్షన్ అక్కడ దేని గుండా పాస్ అవుతుంది, పాయింట్ ఏ గుండా పాస్ అవుతుంది. సో అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ మీదన మనకి రెండు ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి. ఒకటేమో F1 అనే 40 న్యూటన్స్ ఫోర్సు, ఇంకోటి ఏంటంటే F2 అనే 15 న్యూటన్స్ ఫోర్సు. ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది ఖచ్చితంగా ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర అప్లై అవుతుంది కాబట్టి దాని యొక్క రిజల్టెంట్ని మనం ఆ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేయాలి ఖచ్చితంగా. సో అప్పుడు ఈ ఫోర్స్ ఉంది కదా, F అనే ఫోర్స్, F1 ప్లస్ F2 అనే ఫోర్స్, ఇది ఏ పాయింట్ గుండా పాస్ అయ్యేలా ఉంటుంది, ఏ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంటే కదా ఈ ఫోర్స్, అండ్ అది ఏంటంటే పాయింట్ ఏ దగ్గర అప్లై అవుతుంది రెండు ఫోర్సెస్ కూడా. సో ఆ పాయింట్ దగ్గర మనం ఈ లైన్ ఆఫ్ యాక్షన్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఉంది కదా, ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఈ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తారు, డ్రా చేశాక మీకు ఈ రిజల్టెంట్ వస్తుంది కదా, F అనే ఫోర్స్ యొక్క ఈ F అనే ఫోర్స్ సమ్ ఆఫ్ F1 ప్లస్ F2, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి ఈ బ్లూ కలర్డ్ లైన్ తీసుకొచ్చి ఆ లైన్కి ప్యారలల్గా ఇంకొక ప్యారలల్ లైన్ అనేది ఈ పాయింట్ ఏ దగ్గర ప్లేస్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏ దగ్గర F1 ప్లస్ F2 అనేది ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు బాడీ మీద మనకి 4 ఫోర్సెస్ ఉన్నాయి, అవి ఏంటంటే F1 ప్లస్ F2 అనే ఒక సింగిల్ ఫోర్సు, అలాగే F3 అనే ఫోర్సు, అలాగే F4 అనే ఫోర్సు, అలాగే F5 అనే ఫోర్సు. సో ఇప్పుడు రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇక్కడ F3 అండ్ F4 ఈ రెండు కూడా ఏంటి, బేరింగ్ రియాక్షన్స్ ఇవి. సో యాక్చువల్గా ఈ ఫాలోవర్ మూవ్ అవుతుంది కదా, ఇలాగా ఫాలోవర్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వెర్టికల్గా y యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు రియాక్షన్స్ అనేవి ఏ డైరెక్షన్లో ఉంటాయంటే హారిజాంటల్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ ఒక హారిజాంటల్ లైన్ ఎక్కడైతే మనకి బేరింగ్ ఉందో, డయాగ్రామ్ ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాము, అలాగే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. సో ఈ డైరెక్షన్స్ అంటే మనకి ఏ డైరెక్షనో తెలియదు, బట్ హారిజాంటల్ డైరెక్షన్లో బేరింగ్ రియాక్షన్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు 4 ఫోర్సెస్ ఉన్నాయి, F1 ప్లస్ F2 అనే ఫోర్సు, అలాగే F3 అనే ఫోర్సు, అలాగే F4 అనే ఫోర్సు, F5 అనే ఫోర్సు.
సో ఇక్కడే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో F1 ప్లస్ F2 ఇది కంప్లీట్గా తెలుసు కదా మనకి. అంటే మ్యాగ్నిట్యూడ్ తెలియదు, బట్ లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. ఆల్రెడీ ఫోర్స్ పాలిగిన్ పైన డ్రా చేసాము, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తామంటే మనం ఎక్స్టెండ్ చేస్తాము. అది ఎక్కడ మీట్ అవుతుంది? ఇప్పుడు ఈ F3 అనే ఫోర్స్ని ఎక్కడ మీట్ అయింది? అది పాయింట్ ఈ దగ్గర మీట్ అయింది. సో F1 ప్లస్ F2 అనేది సపోజ్ F అనే ఫోర్స్ అనుకోండి. ఈ F అనే ఫోర్స్ అండ్ F3 అనే ఫోర్స్ ఈ పాయింట్ ఈ దగ్గర మీట్ అవుతున్నాయి. సో అంటే ఖచ్చితంగా ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది ఖచ్చితంగా పాయింట్ ఈ గుండా పాస్ అవ్వాలి. సో నేను ఇందాక చెప్పింది అదే, అంటే ఒక పాయింట్ పి దగ్గర మనకి యాక్చువల్గా రెండు ఫోర్సెస్ ఉన్నాయి, F1 అండ్ F2. సో ఇప్పుడు దీని రిజల్టెంట్ మనం ఆ పాయింట్ దగ్గర ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇది రిజల్టెంట్, ఇదేమో పాయింట్ పి. రెండు ఫోర్సెస్ ఈ పాయింట్ పి గుండా పాస్ అవుతున్నాయి. సో రిజల్టెంట్ కూడా ఖచ్చితంగా ఆ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనేది ఈ రిజల్టెంట్ వల్ల వస్తుంది. సో ఈ రెండు ఫోర్సెస్ మనకి మనం ఆ పాయింట్ మీద అప్లై అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో ఈ రిజల్టెంట్ ఫోర్స్ వల్ల కూడా ఆ పాయింట్ దగ్గర అంతే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటేమో F3 అనే ఫోర్సు, ఇంకోటి ఎఫ్ అనే ఫోర్స్. ఎఫ్ అనేది ఈ రెండు ఫోర్సెస్ యొక్క సమ్. సపోజ్ ఎఫ్ అనే ఫోర్స్ కింద ఒక సింగిల్ ఫోర్స్ కింద తీసుకోండి దీన్ని, ఎఫ్ని ఎక్స్టెండ్ చేసాము, అలాగే F3ని ఎక్స్టెండ్ చేసాము. సో అప్పుడు పాయింట్ ఈ గుండా ఆ రెండు ఫోర్సెస్ పాస్ అవుతున్నాయి, అంటే ఖచ్చితంగా వాటి రిజల్టెంట్ కూడా ఆ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. సో రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటంటే F1 ప్లస్ F2 ఆ రెండు ఫోర్సెస్, అండ్ రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F3 మస్ట్ పాస్ త్రూ ద పాయింట్ ఈ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే ఆ రెండు ఈ ఎఫ్ అనే ఫోర్స్ అండ్ F3 అనే ఫోర్స్ వాళ్ళ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఈ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఆ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది పాయింట్ ఈ గుండా పాస్ అవుతుంది, అదొక పాయింట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటేమో F4 అనే ఫోర్స్ ఉంది, ఇంకోటేమో F5 అనే ఫోర్స్ ఉంది. సో F4 అనే ఫోర్స్ ఉంది ఇక్కడ, దాంతోపాటు మనకి F5 అనే ఫోర్స్ ఉంది. సో F5 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు కదా మనకు ఆల్రెడీ. దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ చేస్తాం. F5 ఈ రెండు ఫోర్సెస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? సపోజ్ ఈ పాయింట్ సపోజ్ P అనుకోండి, ఓకే. ఓకే G అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ F4 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, అలాగే F5 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. సో ఇప్పుడు అవి ఒక పాయింట్కి టచ్ అవుతాయి కదా, ఆ పాయింట్ ఏంటంటే Z. ఓకే, ఇప్పుడు ఈ బాడీ మీద మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేసామంటే F1 ప్లస్ F2 దీని యొక్క రిజల్టెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ ఎఫ్ అనే ఫోర్స్ అండ్ F3 అనే ఫోర్స్ ఈ రెండు లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసాము, పాయింట్ ఈ దగ్గర మీట్ అవుతున్నాయి, అంటే ఖచ్చితంగా ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది పాయింట్ ఈ గుండా పాస్ అవుతుంది, అదొక పాయింట్ వచ్చింది, అదొక పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే F4 అండ్ F5 అనే రెండు లైన్ ఆఫ్ యాక్షన్స్ పాయింట్ Z దగ్గర టచ్ అవుతున్నాయి.
F4 and F5 మీట్ అట్ పాయింట్ జీ. సో పాయింట్ జీ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు బాడీ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నట్టంటే 3 ఫోర్సెస్. అవి ఏంటంటే ఓకే, ఇక్కడ F3 అనే ఫోర్స్ ఉంది, అలాగే F అనే ఫోర్స్ ఉంది. ఈ రెండు ఫోర్సెస్కి ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఉంది. సో సపోజ్ అది F అనుకోండి, సారీ Fr అనుకుంటున్నాను. అది ఏంటంటే F1 ప్లస్ F2 ప్లస్ F3. సో అది 3 ఫోర్సెస్ ఉన్నాయి, 3 ఫోర్సెస్ యొక్క సమ్ అది రిజల్టెంట్. దాంతోపాటు మనకి F4 అనే ఫోర్స్ ఉంది, అలాగే F5 అనే ఫోర్స్ ఉంది. ఇక్కడ యాక్చువల్ 2 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఇది. సో దాంతోపాటు ఇంకొక ఫోర్స్ మనం యాడ్ చేస్తున్నాం దానికి. సో అప్పుడు మొత్తం 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ మొత్తం ఒక ఫోర్స్ అయింది. F1, F2, F3. ఆ మొత్తం 3 ఫోర్స్ని మనం ఒక రిజల్టెంట్ అంటే Fr అనుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ F4 అనే ఫోర్స్ ఉంది, అలాగే F5 అనే ఫోర్స్ ఉంది. సో ఇప్పుడు బాడీ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే బాడీ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ Fr అనే ఫోర్స్. సో ఫస్ట్ స్టార్టింగ్లో చేసింది F1 ప్లస్ F2. దానికి మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మనం F3ని యాడ్ చేస్తాం. ఓకే, కాకపోతే మనకి దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా తెలియదు. బట్ ఏంటంటే ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది కదా 3 ఫోర్సెస్కి కూడా, అది Fr అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏముందంటే F4 అనే ఫోర్స్ ఉంది, అలాగే థర్డ్ ఫోర్స్ ఏముందంటే F5 అనే ఫోర్స్ ఉంది. సో ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్ మనకి మెంబర్ మీద, సిస్టమ్ మీద ఉన్నాయి. సో ఇప్పుడు ఈ F4 అండ్ F5 ఎక్కడ మీట్ అవుతున్నాయి? పాయింట్ జీ దగ్గర మీట్ అవుతున్నాయి. సో F4 అండ్ F5 పాయింట్ జీ దగ్గర మీట్ అవుతున్నాయి. పాయింట్ జీ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు F4 అండ్ F5 మీట్ అట్ పాయింట్ జీ. సో ఇప్పుడు పాయింట్ జీ మనకి యాక్చువల్గా బాడీ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి, 2 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ ఏమవుతుంది? పాయింట్ జీ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అవుతుంది. సో మనకి మొమెంట్ జీరో అవ్వాలి అంటే ఒక పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఉండాలి. సో F4 అండ్ F5 ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఏంటంటే జీ అనే పాయింట్. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 ఫోర్సెస్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, జీ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే థర్డ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా పాయింట్ జీ గుండా పాస్ అవ్వాలి. సో అది మనకి యాక్చువల్గా ఈక్విలిబ్రియం ఆఫ్ 3 ఫోర్స్ మెంబర్ యొక్క కండిషన్. సో 3 ఫోర్సెస్ ఒక బాడీ మీద ఉంటే ఒక 2 ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర అది మీట్ అయితే దట్ విల్ బి యువర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అండ్ యువర్ థర్డ్ ఫోర్స్ మస్ట్ పాస్ త్రూ దట్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో ఆ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఈ కేసులో ఏంటంటే జీ అనే పాయింట్. సో జీ అనే పాయింట్ గుండా మనకి F1 అండ్ F2 అండ్ F3 సో వాటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది పాస్ అవ్వాలి. అంటే పాయింట్ జీ గుండా మనకి F1 ప్లస్ F2 ప్లస్ F3 రిజల్టెంట్ పాస్ అవ్వాలి. సో దాంతోపాటు ఇంకొక పాయింట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఆ పాయింట్ నోట్ చేసాం. ఫస్ట్ పాయింట్ చూడండి, రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ అండ్ F3 మస్ట్ పాస్ త్రూ ద పాయింట్ ఈ. అంటే F1 F2 యొక్క రిజల్టెంట్ ఏంటి? ఎఫ్, అలాగే F3 ఈ రెండు సమ్ అంటే F1 ప్లస్ F2 ప్లస్ F3 మస్ట్ పాస్ త్రూ ద పాయింట్ ఈ. పాయింట్ ఈ గుండా పాస్ అవ్వాలి, అదొక పాయింట్. నెక్స్ట్ F1 ప్లస్ F2 మస్ట్ పాస్ త్రూ ద పాయింట్ జీ విచ్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F1 ప్లస్ F2 ప్లస్ F3 అనేది ఖచ్చితంగా పాయింట్ ఈ గుండా పాస్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం
పాయింట్ జీ గుండా పాస్ అవ్వాలి. అప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం డ్రా చేస్తాం, మనం జాయిన్ చేస్తాము. సో దిస్ విల్ బి యువర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F1 ప్లస్ F2 ప్లస్ F3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఆల్రెడీ మనం F1 ప్లస్ F2 కనుక్కున్నాం కదా. సో F అనే ఫోర్స్ F1 ప్లస్ F2, దానికి మనం ఏం యాడ్ చేయాలి, F3 యాడ్ చేస్తాము. F3 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, అది హారిజాంటల్గా ఉంటుందని తెలుసు అంతే. ఓకేనా, హారిజాంటల్. సో ఇంకొక F1 ప్లస్ F2 ప్లస్ F3 దాని లైన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది కదా. ఇది F1 ప్లస్ F2 ప్లస్ F3 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది, అది ఇంకొక ఎండ్లో డ్రా చేస్తాం. ఇది ఇంకొక ఎండ్లో డ్రా చేస్తాం. ఇది ఏంటంటే F1 ప్లస్ F2 ప్లస్ F3, ఇది F3, ఇది F1 ప్లస్ F2 ప్లస్ F3. సో నెక్స్ట్ ఇంకా F4 F5 ఆల్రెడీ తెలుసు మనకి, లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలుసు. F4 ఏమో మనకి యాక్చువల్ హారిజాంటల్ లైన్, F5 ఏమో ఈ లైన్ ఆల్రెడీ తెలుసు మనకి. సో మనం ఇంకా ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేయచ్చు ఫోర్స్ పాలిగాన్. F4 ఇంకోటి ఏమో F5. F5 ఇంకొక హ్యాండ్లో ఇక్కడ. డైరెక్షన్స్ సో యాక్చువల్గా మనం ఇక్కడ డ్రా చేసాము, స్టార్ట్ అయ్యాము, మళ్ళీ అక్కడే ఎండ్ అవుతున్నాం, P అనే పాయింట్. సో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ F1 ప్లస్ F2 కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేసాము, F3 హారిజాంటల్ లైన్ ఉందని తెలుసు, కానీ F1 ప్లస్ F2 ప్లస్ F3 మనకి యాక్చువల్గా అది కనుక్కున్నాం. అది ఎలా అంటే, సో అది ఏమో ఒక పాయింట్ ఈ గుండా పాస్ అవ్వాలి అండ్ పాయింట్ జీ గుండా పాస్ అవ్వాలి, ఆ 2 పాయింట్స్ గుండా పాస్ అవ్వాలని నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ నుంచి F1 ప్లస్ F2 ప్లస్ F3 కనుక్కుంటున్నాం. సో F1 ప్లస్ F2 ప్లస్ F3 లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కున్నాం. సో అది తీసుకొచ్చి ఒక ఎండ్లో పెడతాము, అలాగే ఇంకొక ఎండ్లో F3 లైన్ ఆఫ్ యాక్షన్ పెడతాం. సో ఇప్పుడు F1 ప్లస్ F2 ప్లస్ F3 ఇండైరెక్ట్గా మనకి మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఆల్రెడీ రిజల్టెంట్ వచ్చింది F1 ప్లస్ F2 ప్లస్ F3. ఇంకెన్ని ఫోర్సెస్ ఉన్నాయి, F4 అండ్ F5. సో F4 వచ్చేసరికి ఒక F4 హారిజాంటల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాము, ఇంకొక ఎండ్లో F5 డ్రా చేస్తాం. సో యారోస్ వచ్చేసరికి అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి చూడండి, ఒకే డైరెక్షన్లో ఉండాలి. F1 ప్లస్ F2 ప్లస్ F3 ఎలా ఉంది, సో అదే డైరెక్షన్లో మనకి F4 ఉంటుంది, అదే డైరెక్షన్లో F5 ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే కదా. ఫోర్స్ పాలిగన్ క్లోజ్ అయిపోయింది, 3 ఫోర్స్ యొక్క రిజల్టెంట్ ఇది. అది కాకుండా 2 ఉన్నాయి, F4 అండ్ F5.
సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాం. సో యువర్ ఫోర్స్ పాలిగాన్ ఈజ్ క్లోజ్డ్. సో F4 మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే F5 మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే F3 మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది. సో ఏంటంటే ఇది ఒకసారి చూస్తే అర్థం కాదు మీకు, ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి, లేదంటే వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్లాస్లో ఫ్రిక్షన్ అండ్ లింకేజెస్ డిస్కస్ చేద్దాము. సో మీకు క్యామ్స్ వీడియోస్ ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేశాను. ఇంక ఈరోజు మ్యాక్సిమం అన్ని వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. క్యామ్స్ అండ్ ఫాలోవర్స్ కూడా మీకు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్. సో ఐఈఎస్లో మనకి 20 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది క్యామ్ అండ్ ఫాలోవర్ నుంచి. ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి క్యామ్ అండ్ ఫాలోవర్స్ కూడా, అది వదలకండి. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో రిఫర్ చేయండి. ఓకే, సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్.